నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష ఇండియా కూటమి ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీహార్లో ఇండియా కూటమిని దెబ్బతీయడానికి భారతీయ జనతా పార్టీ మాస్టర్ ప్లాన్ వేసిందని నితీష్ కుమార్ కపట బుద్ధికల రాజకీయ నాయకుడు అంటూ విమర్శించారు ప్రశాంత్ కిషోర్. నితీష్ తో కలిసి వెళ్లడం మూలంగా భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ ఉండదన్నారు. బీహార్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా మంచి ఫలితాలనే సాధిస్తుందని అన్నారు. ఇక త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. దాదాపు 3సారి మోదీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పరోక్షంగా తెలియజేశారు. ఎన్డీఏలో నితీష్ కుమార్ భాగస్వామిగా ఉన్న 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి బయటకు వస్తారని, లోక్సభ ఎన్నికల ఫలితాలు అనంతరం ఎన్డీఏతో నితీష్ కుమార్ కు విభేదాలు వస్తాయంటూ వ్యాఖ్యానించారు. నితీష్ రాజకీయ జీవితంలో ఇదే చివరి ఇన్నింగ్స్ అని ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో కూడా జేడీయూ విజయం సాధించలేదని జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్. నితీష్ కుమార్ ఏ కూటమితో వెళ్లినా సరే ఆయన పార్టీ అంతం కావడం ఖాయమన్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నితీష్ కుమార్ 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతారని అన్నారు. నితీష్ ను బీహార్ ప్రజలు తిరస్కరిస్తున్నారని, అందుకే తన సీఎం కుర్చీ కోసం కూటములు మారుతున్నాడని మండిపడ్డారు ప్రశాంత్ కిషోర్.